హాయ్ అండి. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాము బండ. నేనైతే ఇప్పుడు సంతకెళ్ళొచ్చాను. ఏటేటి కొన్నానో చూపిస్తాను వచ్చేయండి. ఇదేమో 20, ఇదేమో 10. మెంతికూర 20 రూపీస్ అనమాట. 7 ఇచ్చారు. అయితే మన వల్ల కాదు, చిన్న వేసేస్తున్నాము. ఇవేమో పిల్లలకి వడియాలు. ఒకటి 10 రూపీస్, 20. ఇవేమో చుక్కకూర 10 రూపీస్, ఇవి 5 రూపీస్. ఇదేమో పావు కేజీ అల్లమేమో 30 రూపాయలు. ఇవేమో రేంగాయలు 20 రూపీస్. ఇవేమో జీలకర్ర, ఇవేమో ధనియాలు, పోపులు అండ్ జీలకర్ర. ఇవేమో వంకాయలు అర కేజీ, 20. ఇవేమో ఇయర్ రింగ్స్ బాగున్నాయా, 40 రూపీస్. ఏమో వెల్లుల్లిపాయలు పావు అనమాట. ఇవేమో నిమ్మకాయలు 10 రూపీస్. మిగిలినవేమో టమాటాలు కేజీ 50 రూపాయలు. ఇవే మా సొంత అన్నమాట. చెప్పులు కూడా 100 రూపీస్. చూడడానికి ఇల్లుగా ఉన్నాయా? ఎంత తెలుసా? 300 అయ్యింది. ఎలా ఉంది మా సంత? ఎప్పుడు పోయినంతా చూపించాను కదా, అందుకనే చూపించలేదు. ఓన్లీ ఆకుకూరలోను టమాటీలు తీసుకోను అనమాట. అంటే ఇదే మా సంత. నైట్ డిన్నర్ అది కూడా చూపిస్తాను మీకైతే, ఓకేనా? ఇప్పుడైతే కూరగాయలు చూపిస్తాను కదా, సర్దుతున్నాను అనమాట. కవర్లోనేమొచ్చి ఆకుకూరలు వేస్తాను. ఆకుకూరలో కవర్లో వేస్తే ఏంటంటే ఒక 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అవి తెచ్చి అక్కడ వేస్తున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో తీసి టమాటీలు అన్నీ సర్దేస్తున్నాను అనమాట. సర్దేసి వంట చేయాలి. ఎందుకంటే నైట్ కదా మాకు మంగళవారం సంత, చేసుకొని వస్తాను. వంట చేయాలన్నమాట. అందుకనే గబగబా సర్దేస్తున్నాను. మొత్తం సర్దడం చూపించలేదు. Environ, MENTAL, mental, environmental list, LIST, environmentalist. ఏంటి? ఎన్విరాన్మెంట్ కాదు, ఎన్విరాన్మెంట్ లిస్ట్. MA స్పెల్లింగ్ GICIAN magician. COMEDIAN comedian. COMEDIAN comedian. Next. लड़के दरबारा, लड़के लड़की, शहर. The speaker dreams of becoming a scientist. The speaker dreams of becoming a scientist. Prem Dugi. Speaker dream ఏంటి? Speaker dream scientist. Scientist అవ్వాలనుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ అయితే మరుసటి రోజు తెల్లవారనమాట. ముందు రోజు ఆకుకూరలు తెచ్చాను కదా, అవి ఫ్రెష్గా ఇప్పుడే వండుతున్నాను. మరుసటి రోజే వండుతున్నాను అనమాట మెంతికూర. ఎప్పుడన్నా తెచ్చిన వెంటనే ఆకుకూరలు వండుకుంటే ఆ విటమిన్స్ మన బాడీలోకి
వెళ్తాయి అనమాట. అలా 2-3 రోజులు ఫ్రిడ్జ్‌లో వదిలేసామనుకోండి, అవి అంతగా ఇదవ్వవు, వాడిపోతాయి అనమాట. అయితే అందుకనే తెచ్చిన వెంటనే అసలు మెంతికూర తెచ్చింది వెంటనే వండుకొని తిందామని తెచ్చాననమాట. పిల్లలకు కూడా ఆకుకూరలు ఇవ్వాలి కదా! అయినా ఎలాగో వారానికి 2 సార్లన్నా, 3 సార్లన్నా ఆకుకూరలు వండుతానులెండి. పప్పులో ఏసన్నా వండుతాను, లేకపోతే మామూలుగన్నా టమాటా ఏసన్నా వండుతాను. అలా వారానికి 2-3 సార్లన్నా ఆకుకూరలు వండుతాను. మిగతా రోజులేమో కూరగాయలు, నీసి అలా ఉంటుందన్నమాట. పిల్లల మెనూలో ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇవి ఒక్కొక్కటి తీస్తున్నానన్నమాట. చాలా మట్టి ఉంది. చాలా టైం పట్టేసింది. ఒక 20 రూపాయలకి 7 కట్టలు ఇచ్చారు కదా! అవన్నీ వలబోతేప్పటికి నాకు అరగంట పట్టింది. ఎందుకంటే చాలా మట్టి ఉంది. పొలంలో నుంచి డైరెక్ట్గా తీస్తున్నట్టున్నారు. మట్టి ఉందన్నమాట. ఒక్కొక్కటి ఒలిసి తీసి కోస్తున్నానన్నమాట. చూసి అనమాట. ఎందుకంటే ఇసుక రేణులు ఉండిపోయాయి అనుకోండి, ప్రమాదం కదా మనకి. నీట్గా ఒక్కొక్కటి కోస్తాను. ఇప్పుడు కడిగేసుకుంటున్నాను అనమాట. బకెట్లో వేసుకొని 4-5 టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట. బాగా ఇసుక రేణులన్నీ పోయిందాకా వాష్ చేయాలి. తర్వాత ఏమో పోపులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, మెంతికూర, టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ రెడీగా ఉంచుకొని వంట చేయడానికి కళాయిలో ఆయిల్ వేసుకొని, కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, అందులో జీలకర్ర, పోపులు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం వేగనివ్వాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయి వేగిపోయిన తర్వాత మన మెంతికూరని వేసుకోవాలి. అది కూడా బాగా వేగనివ్వాలన్నమాట. బాగా వేగనివ్వాలి. అది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి ఆ పచ్చివాసన మెంతికూరలో కొంచెం చేదు ఉంటుందన్నమాట. ఆ చేదు పోయేదాకా నూనెలో వేగనివ్వాలి. మూత పెట్టకుండా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత 4-5 టమాటాస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కూర మనకు సర్ది రావాలి కదా! టమాటాస్ వేసుకోవాలి. మనం 7 కట్టలు తీసుకున్న దగ్గర 4 టమాటాలన్నీ వేయాలి. అవి వేసుకొని అవి కూడా అందులోని కొంచెం సాల్ట్ వేసుకొని ఆకుకూరని అది మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలన్నా మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయి గుజ్జులా వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. 2 కూడా వేసుకొని ఇంకో 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మనకి ఇష్టమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే అలా వదిలేయాలన్నమాట. వాటర్ వేసుకుంటే కొంచెం కూర సర్ది వస్తుంది. నేనైతే వాటర్ వేయలేదు. మేము ఎందుకంటే నలుగురమే కదా, మాకు సరిపోద్ది కూర అనమాట. అలాగే స్లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన కారం వేసుకున్న తర్వాత కూర అయితే సూపర్ వచ్చింది. ఇక్కడైతే మా వారికి క్యారేజ్ కట్టేసాను. అతను ఉదయం 7 గంటలకల్లా వెళ్ళిపోవాలి. క్యారేజ్ కట్టేసాను. పిల్లలకైతే తర్వాత కడతానమాట. మా వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.